Now, how can we append node? Double linked list lo in double linked list, how can we append node to list? List ki node అనేది ఎట్లా అపెండ్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ లో నల్ ఉంటుంది. హెడ్ పాయింటర్ సో నల్ ని పాయింట్ చేస్తూ ఉంటుంది, అంటే ఎంటీగా ఉంది. యాజ్ యూజువల్ గా సింగిల్ లింక్డ్ లిస్ట్ లో చూసినట్టే అపెండ్ అనే ఫంక్షన్ తీసుకుంటాం. యూ కెన్ సే మెథడ్. ఏ వాల్యూతో అయితే నోడ్ క్రియేట్ చేయాలో దాన్ని పాస్ చేసాం. ఫస్ట్ స్టెప్ నోడ్ క్రియేషన్. నోడ్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్, ఆ వాల్యూని పాస్ చేసాం. అంటే ఫస్ట్ నోడ్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ నోడ్. సో నోడ్లో 3 ఫీల్డ్స్ ఉంటాయి కదా. ఎట్ సమ్ లొకేషన్ మెమరీ విల్ బి ఎలకేటెడ్. అట్లాగే వాల్యూని మనం డేటా పార్ట్లో ప్లేస్ చేసాం. ఫీల్డ్స్ ఎంటీగా వదిలేస్తున్నాం. లైక్ యూ కెన్ సే దట్ null values. Now first we have to check whether it is a new node or not. Yes, new node to the list. అంటే ఆల్రెడీ లిస్ట్ లో నోడ్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్ ఇస్ ఇట్ అ ఫస్ట్ నోడ్ దట్ యు ఆర్ యాడింగ్ టు దట్ లిస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. కాన్సెప్ట్ ఈజ్ ద సేమ్. హెడ్ ఎవరినైనా పాయింట్ చేస్తుందా లేదా? ఇఫ్ హెడ్ ఈజ్ నాట్ పాయింటింగ్ టు ఎనీథింగ్, ఆ న్యూ నోడ్ అడ్రస్ ని మనం హెడ్ లో ప్లేస్ చేస్తున్నాం. హెడ్ లో అంటే టెంప్ వాల్యూని మనం హెడ్ లో ప్లేస్ చేస్తున్నాం. టెంప్ వాల్యూ ఎంత? 1000. సో దెన్ ఇట్ స్టార్ట్ పాయింటింగ్ టు దిస్ వన్. అప్పుడు ఇది హెడ్ ని పాయింట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ వాట్? ఫస్ట్ నోడ్ ని క్రియేట్ చేయడం. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నోడ్స్ ఉన్నాయి అని అనుకుందాం. జస్ట్ కన్సిడర్ ఈజ్ అ సెకండ్ నోడ్. ఆల్రెడీ లిస్ట్ లో నోడ్స్ ఉన్నాయని అనుకుందాం. ఈజ్ అ థర్డ్ నోడ్. డబల్ లింక్డ్ లిస్ట్ అంటే బై డైరెక్షనల్ ఉంటుంది. సపోజ్ 2000 and 3000. డేటా ఈజ్ అ 20 and 30. సో బై డైరెక్షనల్ అంటే 2000 ని ఇక్కడ ప్లేస్ చేయాలి. 1000 ని అంటే ప్రీవియస్ నోడ్ అడ్రస్ ని లెఫ్ట్ లింక్ లో ప్లేస్ చేస్తాం. 3000 నెక్స్ట్ నోడ్ అడ్రస్ ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ప్రీవియస్ నోడ్ అడ్రస్ ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. లాస్ట్ లింక్ నల్ ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నోడ్ క్రియేట్ అయిపోయిన తర్వాత టెంప్ వేరియబుల్ డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ వేరియబుల్ ఎప్పుడు లోకల్ వేరియబుల్. ఎప్పుడైతే ఈ మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిందో లోకల్ వేరియబుల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. అంటే మనకి పర్మనెంట్ గా ఉండే వేరియబుల్ ఒకటే హెడ్. అది ఎప్పుడు హెడ్ లొకేషన్ ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు వాళ్ళు న్యూ నోడ్ ని ఎంటర్ చేద్దాం అనుకున్నారు విత్ ద వాల్యూ 40. ఇప్పుడు నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. నోడ్. సో ఇక్కడ నోడ్ క్రియేట్ అవుతుంది. హియర్ 40. At some location, address is a 4000. ఇనీషియల్గా టెంప్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. is a 4000. ఓకే, సో ఫస్ట్ నోడ్ అనేది రెడీ అయింది. సో దాన్ని మనం ఎండ్లో యాడ్ చేయాలి. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి వెదర్ ఇట్ ఈస్ అ స్టార్టింగ్ నోడ్ ఆర్ నాట్. కాదు కదా. సో దెన్ వీ గో విత్ ద ఎల్స్ బ్లాక్. ఎల్స్ మనం లాస్ట్ వరకు మూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ నోడ్ తీసుకుంటాం. నోడ్ టార్గెట్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? హెడ్ నోడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. టార్గెట్ ఈక్వల్స్ టు హెడ్ నోడ్ అంటే ఏంటి? 1000. సేమ్ కాన్సెప్ట్. ఒక వైల్ లూప్ ని యూజ్ చేసి
రైట్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అక్కడ లింక్ అంటాం, ఇక్కడ రైట్ అంటాం. ఎందుకంటే మనం వేరియబుల్స్ రైట్ తీసుకున్నాం కాబట్టి. రైట్ నల్ అయ్యేంత వరకు మనం మూవ్ చేస్తాం. వైల్ వైల్ టార్గెట్ టు రైట్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయ్యేంత వరకు టార్గెట్లో టార్గెట్ యొక్క రైట్ ని ప్లేస్ చేస్తాం. అంటే 1000 టు రైట్ ఎంత? 2000. ఆ 2000 ని ప్లేస్ చేస్తాం. 2000 ని. ఓకే. అట్లాగే 2000 టు రైట్ ఎంత? 3000. 3000 ని ప్లేస్ చేస్తాం. 3000 టు రైట్ నల్ కదా. నల్ నాట్ ఈక్వల్స్ టు నల్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. అంటే టార్గెట్ అనేది లాస్ట్ నోడ్ ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు కనెక్షన్స్. జస్ట్ 2 కనెక్షన్స్ ఇవ్వాలి ఇప్పుడు మనం. 2 కనెక్షన్స్. ఫస్ట్ న్యూ నోడ్ ని టార్గెట్ యొక్క రైట్ లో ప్లేస్ చేసుకోవాలి. టార్గెట్ టు రైట్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ అంటే ఏంటి? టెంప్. అంటే ఇక్కడ 4000 ప్లేస్ చేసుకుంటాం. 4000. అండ్ అట్లాగే ఇక్కడ 3000 ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. 3000 అంటే ఏంటి? టార్గెట్ అంటే లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్ ని న్యూ నోడ్ యొక్క లెఫ్ట్ లో ప్లేస్ చేసుకోవాలి. ఓకే. అంటే న్యూ నోడ్ అంటే టెంప్. టెంప్ టు లెఫ్ట్ ఈక్వల్ టు టార్గెట్. టార్గెట్ లో ప్లేస్ చేసుకుంటాం. ఓకే. దెన్ ఎల్స్ బ్లాక్ క్లోజ్డ్. అండ్ అట్లాగే మెథడ్ క్లోజ్. 2 కనెక్షన్స్ ఇస్తాం. ఓకే. సో వన్ ఈజ్ అ లెఫ్ట్ సైడ్ కనెక్షన్ అండ్ వన్ ఈజ్ అ రైట్ సైడ్. ఎందుకంటే బై డైరెక్షనల్ కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకోవడం అండ్ లాస్ట్ నోడ్ మూవ్ అవ్వడం, ఎవ్రీథింగ్ ఈజ్ అ సేమ్. ఓన్లీ సింగిల్ లింక్డ్ లిస్ట్ అండ్ డబుల్ లింక్డ్ లిస్ట్ కి ఈ ఒక్క స్టేట్మెంటే చేంజ్ ఉంటుంది. లింక్ అనే ప్లేస్ లో మనం రైట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే రైట్ లింక్ అండ్ లెఫ్ట్ లింక్ బోత్ ఉన్నాయి కాబట్టి. ఓకే.